ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి ట్రెండింగ్ సాంగ్ అయితే తీసుకొచ్చాను. అది కూడా 1 పిక్ 3Dలో చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నానని ఒక లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చెప్పినా పర్లేదు, కామెంట్ అయినా చేయండి, ఎలా ఉందని చెప్పండి. ఫ్రెండ్స్ కాపీరైట్ అవుతుందని నేను మ్యూట్లో అయితే కూడా పెడతాను. ఇప్పుడు డెమో చూసేయండి. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఫుల్గా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మేబీ ఆ ఫీల్ ఉండకపోతే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఫాంట్ ఇస్తాను. ముందు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం 3D కెమెరాలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను కెమెరా ఆఫ్ చేసి విడాను. ఇక్కడ లేయర్ పై పక్కన ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే కెమెరా ఆన్ అవుద్ది. ఇది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందలో ఉన్న ఫోటో ఎఫెక్ట్స్ అన్నది మీరు అన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఫోటో డిలీట్ చేయండి. పైన ఇంకో ఫోటో ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది. అది కూడా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది డిలీట్ చేస్తున్నాను. ఏం చేస్తానంటే ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్కి వెళ్ళండి. ఆల్ పై క్లిక్ చేసుకొని మీకు ఏ ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఫస్ట్ ఆ ఫోల్డర్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. నేను ఆల్లోనే ఒక ఫోటో ఎత్తుకుంటాను. ఓకే, ఫోటో బాయ్ ఫోటో. మీరు గర్ల్ అయినా చేసుకోండి, బాయ్స్ అయినా చేసుకోండి. ఓకేనా, ఇది 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజర్ పై క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ అనేది అప్పుడే కాపీ చేయవద్దు, సారీ, ఇది ఎండ్ వరకు తీసుకెళ్తున్నాను. చూసారు కదా, ఇదే ఫోటోని మీరు డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత పైన ఉన్న ఫోటోని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి రీప్లేస్ అయితే చేయండి. మీరు ఏ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకుంటారో ఆ ఫోటోని మీరు రిమూవ్ అయితే చేసుకోండి. ఓకే, సెట్ అయింది కదా. ఈ కింద ఉన్న ఫోటో అనేది మీరు డౌన్కి అయితే తెచ్చుకోండి, సాంగ్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పైకి అయితే వచ్చి ఈ ఫోటో పై క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. చేశారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చేసాను. మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా పైన షేర్ ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీలో అయినది వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియోలో ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.